హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మరి ప్రతిసారి లాగానే ఈసారి కూడా ఒక సరికొత్త బిజినెస్ ఐడియా తోటి మీ ముందుకైతే రావడం జరిగింది ఫ్రెండ్స్. మరి ఆ బిజినెస్ గురించి మరి పూర్తిగా తెలియాలంటే ఈ వీడియోని ఎక్కడా కానీ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్టయితేనే ఈ మెటీరియల్ ఎక్కడ కొనాలి, మనకి ఎంతకు సేల్ చేయాలి అనేది మరి పూర్తిగా ఒక అవగాహన అనేది వస్తుంది ఫ్రెండ్స్. మరి అదేవిధంగా ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరిగా విషయానికి వస్తే ఇది గోనె సంచుల వ్యాపారం, అంటే గన్నీ బ్యాగ్స్ వ్యాపారం. ఇవి మనకి మరి ఏ పంట పండినా కానీ, వరి కానీ, కందులు కానీ, మిర్చి కానీ, మరి ఉల్లిగడ్డలు కానీ, దేనికైనా ఏ పంటకైనా కానీ ఈ గన్నీ బ్యాగ్స్ అనేది, గోనె సంచులు అనేది అవసరం అవుతాయి ఫ్రెండ్స్. మరి వీటిని మనం హోల్సేల్గా కొనుక్కొచ్చి మరి రైతులకి మనము సేల్ చేసుకొని మరి ఈ యొక్క వ్యాపారంలో మరి అధిక మొత్తంలో సంపాదించవచ్చు ఫ్రెండ్స్. అయితే మనకంటే ముందుగా చాలామంది చేస్తూ ఉంటారు ఈ వ్యాపారాన్ని. అయితే మనము ఎలా దీన్ని ముందుకు తేవాలి అని అంటే మనం రైతుల వద్దకి వెళ్ళాలి ఫ్రెండ్స్. మీ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్న రైతుల వద్దకు వెళ్ళి మా దగ్గర ఇలా సంచులు దొరుకుతాయి, వారు ఇచ్చే దాని మీద ₹1 తక్కువ ఇవ్వండి, క్వాలిటీస్ చూడండి అని చెప్పేసి మీరు ప్రచారం చేసుకోవాలి ఫ్రెండ్స్. మీరు ఇలా పరిచయం చేసుకొని రైతుల్ని మరి చేయొచ్చు ఫ్రెండ్స్. ఒక రైతు వచ్చేసి సింపుల్గా ఒక ఎకరం ఉన్న రైతు ఈజీగా 30 నుంచి 40 బత్తాలు, అంటే ఒక ఎకరానికి 30-40 బత్తాలు వడ్లు పండుతాయి ఫ్రెండ్స్ ఇప్పుడున్న పరిస్థితులలో. మరి ఆ విధంగా ఉల్లిగడ్డల రైతులు కానీ, మరి మిర్చి రైతులు కానీ, మరి కందులు వేస్తారు వారు కానీ, ఇట్లా చాలా రకాల పంటలు మరి దాచుకోవడానికి, ఏసీలలో దాచిపెట్టడానికి కూడా సంచులు కొనుగోలు చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. మరి బయట వేరే వాళ్ళ దగ్గర కొనేదానికంటే మీ దగ్గర కొద్దిగా తక్కువగా దొరుకుతుందని చెప్తే కంపల్సరీ మీ దగ్గరికి వస్తారు ఫ్రెండ్స్. మరి ఇవి మనకి ఎక్కడెక్కడ లభిస్తాయి అని అంటే, ఇవి మనకి తయారీ ఫ్యాక్టరీలు ఇవి ఎక్కడున్నాయంటే, మరి గన్నీ బ్యాగ్స్ పంజాబ్లో మిల్లులు ఉన్నాయి, మరి అదేవిధంగా కలకత్తాలో ఉన్నాయి, మరి బెంగళూరులో ఉన్నాయి, కేరళలో కూడా ఈ గన్నీ బ్యాగ్స్ తయారు చేసేటటువంటి పరిశ్రమలు ఉన్నాయి ఫ్రెండ్స్. అయితే మన తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు ప్రజెంట్గా తెలంగాణలో జనగాం జిల్లాలో ఈ గన్నీ బ్యాగులు తయారు చేసేటటువంటి ఫ్యాక్టరీ ఒకటి నెలకొల్పారు ఫ్రెండ్స్. మరి ఒక్కసారి మీరు అక్కడికి వెళ్ళి చూసి, అంటే మీ ఇష్టం, ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ మీరు పంజాబ్ వెళ్ళండి, కలకత్తా వెళ్ళండి, మరి ఇక్కడ తెలంగాణలో జనగాం కానీ ఎక్కడైనా కానీ, మీరు కేరళ వెళ్ళినా పర్వాలేదు, ఎక్కడ మీకు ₹1 తక్కువ వస్తుందో అక్కడ మీరు తెచ్చుకొని ఈ యొక్క వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు ఫ్రెండ్స్. మరి కొద్ది మొత్తంలో కాకుండా కొద్దిగా ఎక్కువగా మనము సరుకు కొనుక్కున్నట్లయితే, అంటే ఈ గన్నీ బ్యాగ్స్ ఎక్కువ మొత్తంలో కొనుక్కున్నట్టయితే మనకు కూడా ఒక బల్క్గా తీసుకుంటే మనకు కూడా కొద్దిగా అమౌంట్ డిస్కౌంట్ రూపంలో వాళ్ళు ఇస్తారు ఫ్రెండ్స్. మరి మనము ఇంకా మన చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ మిల్లులు ఏదైతే ఉన్నాయో, ఇప్పుడు వడ్లు మిల్లులు, వారి వద్ద కూడా ఇవి ఆ వడ్లు ఆడించిన తర్వాత ఆ బ్యాగులు ఉంటాయి, అవి వాళ్ళ దగ్గర కూడా మనం కొనుగోలు చేయవచ్చు. మరి అదేవిధంగా ఊళ్ళో ఉన్నటువంటి పెద్ద పెద్ద కిరాణా షాపులు, హోల్సేల్ షాపుల వద్ద కూడా ఈ బ్యాగులు మనము కొనుగోలు చేయవచ్చు ఫ్రెండ్స్. వీరికి మనం అడ్వాన్స్ రూపంలో, అంటే వారు నెలకి ఒక 100 నుంచి 100 బ్యాగులు అలా ఇవ్వగలిగితే, మరి వాటికి రేట్ చూసి మనం అమ్మే రేటు, మనకు పడే రేటుని బట్టి మనం కొద్దిగా అమౌంట్ వారికి అడ్వాన్స్ రూపంలో ఇచ్చినట్టయితే వారు ఎవరికి ఇవ్వకుండా మీకు ఇస్తారు ఫ్రెండ్స్. మరి ఈ విధంగా కూడా బ్యాగులు అనేది సేకరించి మనం సేల్స్ చేయవచ్చు ఫ్రెండ్స్. మరి వీటితో పాటు ఇంకా వైట్ కలర్ బ్యాగులు కూడా దొరుకుతాయి ఫ్రెండ్స్, అవి కూడా సేల్ చేయవచ్చు ఫ్రెండ్స్. వాటిలో కూడా మరి చాలా లాభాలు ఉంటాయి ఫ్రెండ్స్. ఇవి రేట్లు ఎందుకనంటే చెప్పలేను, ఎందుకనంటే ఇవి ఒక్కొక్కసారి ఒక్కొక్క రేట్ అనేది ఉంటుంది, ఫిక్స్ రేట్ అనేది ఉండదు. మరి అందుకని
ఒక సంవత్సరానికి ఒకసారి వీటి రేట్లు అనేవి మారిపోతూ ఉంటాయి. ఒకసారి ఒక రేటు, ఒకసారి ఒక రేటు, అంటే ఎక్కువ పెద్ద తేడా ఏం రాదు. మనం ₹1 నుంచి ₹2, ఒక ₹5 అటు ఇటు మార్జిన్లోనే ఇవి రేట్లు అనేవి పెరుగుతూ తగ్గుతూ ఉంటాయి ఫ్రెండ్స్. మరి వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి తెలిసిన వారికి ఈ యొక్క వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్. మరి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నా యొక్క యూట్యూబ్ ఛానల్ని. మరి రేపు సరికొత్త వీడియోతోటి మేము ముందుకు వస్తాను ఫ్రెండ్స్. ఉంటాం ఫ్రెండ్స్.